ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వంగవీటి రాధాకృష్ణ, జనసేన నేత అక్కల గాంధీ, టీడీపీ నేత బొప్పన భవన్ కుమార్ సహా పలువురు ప్రముఖులు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన అభిమానులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు వంగవీటి మోహన్ రంగా అని వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు. కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా రంగాను ఆరాధిస్తున్నారని ఆయన చెప్పారు. రంగా ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశయ స్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాం. భారతదేశ చరిత్రలోనే 79వ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, పేదల పెన్నిది. ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహన్ రంగా గారికే జరుగుతున్నాయి అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగు రీతిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా